నేటి రాశి ఫలాలు మీనరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలను ఈరోజు తీర్చగలుగుతారు. అలాగే చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. ఇక ఈరోజు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతాన వివాహ విషయమై ప్రస్తావన అనేది ఇంట్లో వస్తుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక నూతన వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తుల కష్టానికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది ఈరోజు. అలాగే అన్ని రంగాల వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇక ఈరోజు మీరు ఆర్థిక ప్రణాళికలు ఖచ్చితమైన ప్రణాళికలను అమలు చేయడం వలన లాభాలను పొందుతారు. ఇక మీనరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరిలోనూ మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఈరోజు ప్రముఖులతో పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు దిశానిర్దేశం చేస్తాయి. ఇక అనుకున్న పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాల కోసం చూసే కొత్త పెట్టుబడుల కోసం చూస్తున్నట్లయితే అవి ఈరోజు అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట మంచి ప్రశంసలను పొందుతారు. ఇక విద్యార్థులకు తాము అనుకున్న ఫలితాలను పొంది చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి వారి యొక్క ఊహలు నిజమవుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్యలు 1. అలాగే మీనరాశి వారు ఈరోజు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంత శుభమే జరుగుతుంది.